పరం శాంతి. నమస్తే. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము పరమ సద్గురు బాపూజీ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక జ్ఞానమును వింటూ ఉన్నాము. సాక్షి వేణు తత్వ జ్ఞానము, గురువు యొక్క రహస్యము, గురుతత్వ రహస్యము అనేటువంటి టాపిక్ తీసుకొని మన ముందు వచ్చారు. దీన్ని తెలుగులో మనం పార్ట్స్ వైజ్గా తెలుసుకుందాము. అయితే అందరికీ తెలిసిన విషయమే, స్వామి దత్తాత్రేయుడికి 24 మంది గురువులు ఉన్నారు అని. మరి అందుకనే కూడా దత్త జయంతి చేస్తూ ఉంటారు. మరి ఎవరు అజ్ఞానం అనే చీకటి నశింపచేస్తారో వారే గురువు. కానీ ఇక్కడ ప్రశ్న, గురువు కంటే కేవలం పీఠంపై కూర్చొని శిష్యుడికి దీక్ష ఇచ్చి శాస్త్రాలు బోధించే వాడుగానే చెప్తూ ఉన్నారు. ఇంతేనా? మరి మాత్రం ఇదేనా? అవధూత దత్తాత్రేయుడు సమాధానం ఇది కాదు. ఆయన 24 మంది గురువులను ఎంచుకున్నాడు. వారిలో ఒకరు పీఠంపై కూర్చోలేదు. అందులో ఒక వేశ్య, ఒక సాలీడు, ఒక చిన్న పురుగు, ఒక బాణాలు తయారు చేసే శిల్పి. అయినప్పటికీ వీరి నుంచే దత్తాత్రేయుడు బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తుల సారమైన ఆ పరమ జ్ఞానాన్ని పొందారు. ఇదే ఈ అధ్యాయం యొక్క ముఖ్య పాయింట్గా మనం చెప్పుకుందాం. ఇంతకు దత్తాత్రేయుడు ఎవరు? శాస్త్ర పరిచయం. దత్తాత్రేయుడి పేరు వినగానే మన మనసులో ఒక చిత్రం మొదలవుతుంది, ఒక విషయం గుర్తొస్తుంది. అంటే దిగంబరుడుగా, ఉన్మత్తుడుగా కనిపిస్తూ 4 కుక్కలతో సంచరిస్తూ చేతిలో మద్యపానం పట్టుకున్న ఒక అవధూత రూపం. కానీ ఈ చిత్రం భ్రమ కలిగించేది. అది వారి లీల మాత్రమే. వారి అసలు స్వరూపం అది కాదు. శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునికి దత్తాత్రేయుడికి 24 గురువుల యొక్క వృత్తాంతాన్ని వినిపించాడు. ఈ ప్రసంగమే యదు దత్తాత్రేయ సంవాదంగా ప్రసిద్ధి చెందుతుంది. ఇది ఉద్ధవ గీత సందర్భంలో రావటం జరిగింది. ఇక్కడే కృష్ణుడు తన చివరి ఉపదేశాన్ని ఇస్తాడు. దీన్ని బట్టి దత్తాత్రేయుడు జ్ఞానం స్వయంగా కృష్ణుడే ఉదహరించే అంతటి ఉన్నతమైనదని అర్థమవుతుంది. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా భావించబడతాడు. ఆయన అత్రి మహర్షి, అనసూయాదేవుల పుత్రుడు. అత్రి అంటే త్రిగుణాలకు అతీతమైనవాడు, సత్వరజో గుణాలకు అతీతమైనవాడు. అనసూయ అంటే అసూయ అనే వాడుక లేనిది అనే మాట తనకు తెలియంది. అటువంటి తల్లిదండ్రుల గర్భాన జన్మించిన వాడు స్వయంగా త్రిగుణాతీతుడుగా అవుతాడనే శాస్త్ర సంకేతం. అసలు మరి అనసూయ కూడా దత్తాత్రేయుడు త్రిమూర్తి ఆత్మకంగా బ్రహ్మ, విష్ణు, శంకర్ల తలలు కూడా ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అంశాలు కనుక అవధూత ఉపనిషత్తులో దత్తాత్రేయుడు వాణిలోనే రచించబడింది. దత్తాత్రేయ తంత్రం, అవధూత గీత ఆయన ఆధ్యాత్మిక తత్వ శాస్త్రానికి మూల స్తంభాలు. త్రిపుర రహస్యంలో పరశురామునికి దత్తాత్రేయుడు ఉపదేశించిన జ్ఞానం అద్వైత వేదాంతంలోని అత్యంత సూక్ష్మమైన ప్రతిపాదనతో ఒకటి. అవధూత శబ్ద అర్థము అఖండ చైతన్యంలో, బ్రహ్మ జ్ఞానంలో స్థిరపడినవాడు అని అర్థం. వాంఛలను, కోరికలను వర్ణింపజేసినవాడు, తొలగించుకున్నవాడు అని. ధూళి అంటే దుసరిత, ప్రాపంచిక అవమానాలకు అతీతమైన వాడు. తత్వంలో, పరబ్రహ్మ తత్వంలో తల్లీనుడైన వాడు. అవధూత అంటే సమస్తాన్ని కడిగి వేసినవాడు. దేహ భ్రాంతి, నామ అహంకారము, శాస్త్ర గర్వం, గురు శిష్యుల సంప్రదాయ చట్రం అన్నిటినీ తుడిచిపెట్టేసినవాడు. ఈ కథాసూత్రంలో మహారాజు యయాతి కుమారుడైన యదు మహారాజు సంసారం యొక్క నిస్సారతను గ్రహించి
ఒక అవధూతను కలుస్తాడు. ఆయన, మీరు ఎవరి శిష్యులు, మీ గురువు ఎవరు అని ప్రశ్నిస్తాడు. దత్తాత్రేయుడు ఇచ్చిన సమాధానం శాస్త్ర చరిత్రలోనే అమరమై నిలిచింది. ఆయన చెప్పింది, నేను నా ఆత్మకే 24 గురువులను ఆశ్రయించాను. జిజ్ఞాసునై వారి నుండి ఈ శిక్షణను, క్రమశిక్షణను పొందాను అని చెప్పాడు. ఇక్కడ నుంచే భాగవతం జ్ఞాన రత్నాకరం అని పిలిచే ఆ మహోన్నతమైన సంవాదం ప్రారంభమైంది. అందుకని పంచభూతాలు మరియు ప్రకృతి, వీళ్ళు 1 నుండి 8 మంది గురువులు. ఫస్ట్ గురువు ఎవరు అంటే భూమి, పృథ్వీ. దత్తాత్రేయుడు ఏం చూశారు? మనుషులు భూమిని తవ్వుతారు, తగలబెడతారు, తొక్కుతారు, అయినా భూమి అన్ని భరిస్తుంది, పంటలను ఇస్తుంది, వృక్షాలను పెంచుతుంది, మరణించిన వారిని తనలో సమాధి చేసుకుంటుంది. భూమి ఓర్పు కలిగినది, క్షమాగుణం కలిగినది, సహనానికి నిలువుటద్దం. కానీ ఇది కేవలం ఒక భౌతిక బోధ మాత్రమే కాదు, ఇది ధారణాశక్తి యొక్క రహస్యం, లోతైన అర్థం. తైంతిరీయో ఉపనిషత్తులో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంది. అన్నం భూమి నుండే వస్తుంది. భూమి అన్నమయ కోశానికి ఆధారం. ఏ సాధకుడైతే భూమిలా అందరినీ సమానంగా ఆదరించడం నేర్చుకుంటాడో వాడు స్థిర ప్రజ్ఞుడిగా మొదట మెట్టుపై నిలబడతాడు. గీతలో పరమాత్మ కూడా సమహ సౌత్రా చ మిత్రే చ అని చెప్పాడు. అంటే శత్రు మిత్రుల పట్ల సమభావన ఉన్నవాడు. ఈ సమభావమే భూమి యొక్క గుణం. భూమి గుణాల ఆధారంగా కాదు, కేవలం అస్తిత్వ ఆధారంగానే సమస్తాన్ని భరిస్తుంది అని చెప్పడం జరిగింది. 2వ గురువు వాయువు, గాలి. దత్తాత్రేయుడు ఏమి చూశారు? వాయువు నుండి. గాలి పువ్వులపై నుండి కూడా వీస్తుంది, శవాలపై నుండి కూడా వీస్తుంది, కానీ అది సువాసనకు లొంగదు. దుర్వాసనతో, అపవిత్రంతో దానికి మిళితం కాదు. వాయువు అంతటా వ్యాపించి ఉన్నా అంతటా అసంగంగానే అంటుకోకుండా ఉంటుంది. అంటే ఏంటి అసంగం అంటే? ప్రపంచంలో జీవించండి కానీ ప్రపంచానికి చెందకుండా అతీతంగా ఉండటం. ఇది ఇంకా డీప్గా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక ప్రాణమయ కోశానికి సంబంధించిన గురువు. వాయువే ప్రాణం. ప్రాణం శరీరంలో ఉంటేనే శరీరం తన ప్రాణతత్వాన్ని గుర్తించినప్పుడు తాను కూడా ఒక జగత్తులోని ఈ జగత్తులోని సంబంధించిన వాడిని కాదు అని అనుకుంటుంది. అంటే ఏంటి? వాయువు వీస్తుంది కదా. భాగవతంలో దీని యొక్క విశ్లేషణ, బ్రహ్మానికి ప్రతీక వాయువు స్పర్శానందాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడా ఆగదు. సాధకుడి జీవితం కూడా ఇలాగే ఉండాలి అని ప్రేమించాలి, సేవ చేయాలి, కానీ ఆసక్తి అంటే బంధం అనేది ఉండరాదు అని చెప్పడం జరిగింది. అచ్చా పరమశాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ రసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. అచ్చా, నమస్తే.